14వ శతాబ్దానికి ముందుగా నిర్మించిన ఏకైక కూర్మ అవతారంతో ఉన్న దేవాలయం శ్రీకూర్మ. హలో శ్రీకాకుళం పీపుల్, శ్రీ కూర్మనాథ స్వామి ఆలయం. ఈ ఆలయం శ్రీకాకుళానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయ చరిత్ర కోసం మాట్లాడుకుంటే ఆలయ తొలి శాసనం ప్రకారం శక 1035లో ఒడిషా తూర్పు గంగ రాజవంశానికి చెందిన అనంతవర్మన్ చోడగంగ దేవ ఈ ఆలయాన్ని శివాలయం నుండి వైష్ణవ క్షేత్రంగా మార్చాడు. తూర్పు గంగ రాజవంశం రాజు అనంగభీమ దేవచే ఆలయ ప్రాంగణం నిర్మించబడింది మరియు ఇది విష్ణువు కూర్మనాథ స్వామిగా మరియు అతని భార్య లక్ష్మీ కూర్మనాయకిగా అంకితం చేయబడి. ఈ ఆలయంలో 2 ధ్వజస్తంభాలు 108 ఏకశిల స్తంభాలు ఉన్నాయి. ఏవి ఒకదానితో ఒకటి పోలిక ఉండవు. ఈ ఆలయంలో మరొక విశిష్టత ఏంటంటే ప్రతి ఆలయంలోనూ గర్భగుడిలో ఎదురుగా మూల విరాట్ ఉంటే ఈ ఆలయంలో మాత్రం గర్భగుడిలో ఎడమవైపు గోడ మూలగా శ్రీకూర్మనాథుని అవతారంలో శ్రీ మహావిష్ణువు